రాక నువ్వు జర చెప్పరా అత్తమ్మి వినొస్తలేదు విరించిన పక్కన పెట్టుండి ఇగో రాజకీయాలే మాట్లాడుకుందాం వ్యాపారం ఎందుకు మళ్ళా మా మోదీని 3వసారి గెలిపించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక నేను ఓడిపోయినా కదా అంటారా ధర్మంని కాపాడనిక పోతున్నప్పుడు చెడెప్పుడు మంచోళ్ళకే జరుగుతుంది ఒక కథ చెప్తా మీకు వెనకటి కాలాన బాగా చదువుకున్న బాపనుడు ఒక మేకపిల్లని భుజాన వేసుకొని పోతున్నాడంట మేకపిల్లని బాపనైన భుజాన వేసుకొని పోతుంటే దారిలో ఉన్న చూసిన బాటసారులందరూ అయ్యో నువ్వేంది పూజారి ఇట్లా గొర్రె పిల్లని కాకుండా కుక్కనేసుకపోతున్నావు నువ్వేంది అయ్యగారు కుక్కనేసుకొని పోతున్నావు అని ఆ బాపనైనని అందరూ బాటసారులు కలిసి 4-5 సార్లు అనేటాలకు ఆ బాటసారు అనుకున్నాడంట అయ్యో నిజంగానే ఇది కుక్క పిల్లనేనేమో కుక్క పిల్ల నాకెంటికి అని అనుకొని ఆయన దాని దిశాడవాడేసిపోయిందంట ఇక అప్పుడు ఏం చేసిండ్రు మిగతా వాళ్ళందరూ ఇక గుర్రపిల్లని వేసుకొని పోయిండ్రు అంటే గిట్లా ఇప్పుడు కూడా అందరూ ప్రతిపక్షాలు వచ్చి ఏమన్నారు ఇగో మోదీ గదంట ఇదంట దళితుల రిజర్వేషన్లు పీకేస్తారంట అదంట ఇదంట అని కేంద్రంలో మోదీ గురించి పుకార్లు పుట్టియబట్టే ఈడ హైదరాబాద్లోనేమో ఆమె మసీదుల మీదకి బాణాలు ఇగ్గింది పతంగిని చించుకుంటా ముస్లింలకు హిందువులకి చిచ్చులు పెడుతుంది మతం చేస్తుంది ప్రేరేపిస్తుంది అది ఇదని అన్నారు మొత్తానికి ఏమైంది నష్టం ఎవరు పోయినరు ఇట్లా ఈ ఓటర్లు అందరినీ మభ్యపెట్టేసరికి వాళ్ళు దబుక్కున ఓట్లన్నీ ఓవైసీకి అక్కడ వేరే కేంద్రంలో ఉన్న పార్టీలకు వేసేసరికి ఇంత ఓట్లన్నీ కూడా ప్రతిపక్షాలు ఎత్తుకొని పోయినాయి అవును ఇక ఇట్లా జరిగినప్పుడు మంచితనానికి ధర్మానికి కొంచెం నష్టం అనేది జరుగుతుంది కానీ తప్పదు కదా మళ్ళా భరించాల్సి ఉంటుంది ఎందుకు భరించాలి ఇగో ఇప్పుడు ఎట్లయినా కానీ మళ్ళా గద్దె మీద మోదీ కూర్చున్నాడు మళ్ళీ ఇప్పుడు నేను ఓడిపోయినా కానీ నాకు 3 లక్షల ఓట్లు వచ్చినాయి 3 లక్షల మంది జనాలు నన్ను నమ్మిండ్రు సరే అక్కడ పోయిన ఓట్లు ఇగో మీరే చెప్పండి నేను ముందు నుంచి అంటనే ఉన్నా బోగస్ ఓట్లు ఉన్నాయి అని మోసం చేసి గెలిచేదో గెలిపేనా చెప్పండి బోగస్ ఓట్లు ఉన్నాయి అని చెప్పిన అన్ని లొసుగులు ఎలక్షన్ కమిషన్ల పోలీస్ వ్యవస్థలో పెట్టుకొని నేను ఈరోజు ఓడిపోయినా అని చెప్పేసి నన్ను అంటున్నారు ఆడ దారుసలంలో చూడండి మొదటిసారి అసలు ఎప్పుడు ఇట్లా జరగలేదు డీజేలు పెట్టుకొని డాన్సులు చేసుకుంటా డప్పు కొట్టుకుంటా మస్తు హుషారుగా డాన్సులు చేసుకుంటా పార్టీ చేసుకుంటున్నారు అవు మళ్ళా లేడీ టైగర్ని గడగడలాడించినాక ఓడిపించి వాళ్ళు అట్లా చేసుకుంటే వాళ్ళు ఆ మాత్రం పార్టీ అన్న చేసుకోవాలి కదా నిన్నటి వరకు కూడా నానా తిప్పలు పడి ఇంటింటికి పోయి బెదిరించి బతిమాలి బామాలి అన్నీ చేసి ఓట్లు అన్నీ వాళ్ళ దిక్కు గుంజుకున్నారు 3 నెలలల్లా నేను ఓల్డ్ సిటీలో ఎన్ని మార్పులు చేస్తా తెలుసా జనాలందరికీ నమ్మకం ఇచ్చిన వాళ్ళు హిందువులా ముస్లింలా అని మీరు అడగొద్దు ఎందుకంటే సొంతంగా నా కాడ కూడా ముస్లింలు పనిచేసేటోళ్ళు ఉన్నారు నాకు హిందూ ముస్లిం అనేది ఏం లేదు అన్నీ వాళ్ళే పుట్టించారు ఇక ఓట్లు వేసేట రోజు అయితే నేను ఒక ఆడమ్మది బుర్కా ఎత్తినని చెప్పి నానా రంది చేసిర్రు పోలీస్ స్టేషన్లు అంటారు కేసులు వేపించారు అంత చేసి నాకు ఎంత డ్యామేజ్ జరగాలో అంత చేసిండ్రు ఇదంతా ఎట్లా చెప్పుండి మరి లేడీ టైగర్ నిలబడ్డది ఆమె గెలిచేట్లాగా ఉందని వాళ్ళకి అప్పుడే భయమైంది ఆ భయాన్ని అంతా పోగొట్టుకోనికే ప్రజల లోపల మళ్ళీ ఓవైసీయే గెలవాలని చూపించుకోనికే మాధవిలత లేడీ టైగర్ని ఎట్లన్నా ఓడిపియాలి ఆమె గెలిస్తే ఓల్డ్ సిటీ మళ్ళీ బాగుపడుతుంది అభివృద్ధి అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంది వాళ్ళ పీఠం కదులుతుందని వాళ్ళకి భయమైంది అందుకనే ఇంటింటికి తిరిగి మరి వాళ్ళు ప్రచారాలు చేసుకున్నారు ఎన్నట్లేంది మనం చూసినాం ఇక నేను అదేదో రామనవమికి బాణం ఇగ్గిన రామనవమే కదా ఇగ్గుతారా ఇగ్గరా రామనవమికి బాణం ఎగ్గితే దాన్ని కూడా ఎలక్షన్ స్టంట్ చేసుకున్నారు వాళ్ళు నేను బాణాలు ఎగ్గినానని పతంగులు చింపినానని ఆ కారణాలు చూపించి నా మీద కేసులు పెట్ట చూసిర్రు లాస్ట్ ఏం చేసిన అదో గెలుపా బోగస్ ఓట్లతో నా గెలవమంటే ఎవరు గెలవరు చెప్పురి నేను ఎలక్షన్ కమిషన్ని మళ్ళీ ఎలక్షన్లు పెట్టమంటే ఖచ్చితంగా ఈసారి నేనే గెలుస్తా నాకు ఆ నమ్మకం ఉంది అదే నైతికంగా నేను గెలిచిన బై ఓల్డ్ సిటీ ప్రజలకి 3 నెలలు ప్రశాంతతనిచ్చిన ఈ 3 నెలల్లో వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చిన
బంగారు భవిష్యత్తు ఇస్తా అని చెప్పిన, ధర్మబద్ధంగా పాలిస్తా అని చెప్పిన, ప్రజలు నన్ను నమ్మిండ్రు అబ్బా. అబద్ధం ఎందుకు, ప్రజలందరూ నన్ను నమ్మిండ్రు. నాకు ఓట్లు వేయాలని చూసిండ్రు, నా తానని నవ్వుకుంటా మాట్లాడిండ్రు, మంచిగా ఉన్నారు, నాకు ఓటేస్తామని చెప్పిండ్రు. ఓటేసిండ్రు, ఊకనే వస్తాయా 3 లక్షల ఓట్లు కూడా వేసిండ్రు, అన్నీ చేసిండ్రు. ఏం లాభం? అవతలోళ్ళేమో బోగస్ ఓట్లు వేసుకున్నారు కదా, ఒక్కొక్కరు 2 3 ఓట్లు వేసుకున్నారు, వయసు లేకపోయినా ఓట్లు గుద్దుకున్నారు. ఇక ఇట్లా చేస్తే వాళ్ళు గెలవరా? గది ఓ గెలిపేనా? కాదు కదా. నేను చూడుండి పోరాడిన, ఇంకా కూడా పోరాడుతూనే ఉంటా. బీజేపీ లాంటి ఒక గట్టి చారిత్రక ధర్మబద్ధమైన పార్టీలు ఉన్నందుకు నేను ఇప్పటికే గర్వపడుతున్నా. మొన్న ఎంపీలాగా చేసి పోటీ చేసి జనాల మధ్యకు పోయినా, ఇప్పుడు ఓకే పదవి రాలేదు, గెలవలేకపోయినా, అయితే ముందు 3 లక్షల మంది నా పక్కన ఉన్నారు, నా ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం కూడా నేను బీజేపీలో ఒక సగటు సాధారణ కార్యకర్తలాగానే ఉంటా, వాళ్ళ సేవనే చేసుకుంటా. మళ్ళీ కూడా సేవ చేయడం ఆపను, పోరాటం ఆపను. ఇప్పటికీ నేను బల్లగుద్ది చెప్తా, ఇంకా మన ఓల్డ్ సిటీలో బోగస్ ఓట్లు ఉన్నాయి. ఆ నకిలీ ఓట్లు అన్నీ ఏరివేసే వరకు కూడా నేను ఉంటా, కొట్లాడుతూనే ఉంటా. మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ పోటీ చేస్తా, మళ్ళీ పోటీ చేసి గెలుస్తా. ఈసారి నాకు నమ్మకం ఉంది. ఓల్డ్ సిటీ జనాలకి, నా ప్రజలకి నేను అది చూపించిన. ఇగో గెలుపా ఓటమా కాదు, ముందే చెప్తున్నా. నేను బీజేపీ వాళ్ళు ఒక ప్రాంతంని చూస్ చేసుకోమని చెప్తే ఓల్డ్ సిటీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ తీసుకున్నా. నేను అక్కడ ఎందుకు తీసుకున్నా, ఆడ ప్రజల అరిగోసలు పట్టలేక చూడలేక తీసుకున్నా నేను. కాబట్టి ఆడ ఎంత కొద్దో గొప్ప బాగు చేయాలి కదా అనేసి అనుకున్నా నేను. ఇంకో వాళ్ళు వీళ్ళు అంటారు ఇదేమన్నా సత్రమా అని, నేను అప్పట్లో మాట్లాడిన మాటల్ని తీసుకొని వస్తారు. కాదు, ఇప్పుడు నేను పదవి వచ్చినా కూడా, ఇప్పుడు ఓవైసీ గెలిచిండు, ఆయన మన అన్నీ బాగు చేస్తాడా? చెయ్యాడు కదా. పార్టీలో పదవి వచ్చింది నాకు, ఇట్లా పోటీ చెయ్యమ్మా అని ఒక ఛాన్స్ వచ్చింది, అవకాశం వచ్చింది, అది వాడుకోవాలి కదా నేను హైదరాబాద్ పార్లమెంటు, అదే ఓల్డ్ సిటీ పార్లమెంట్కి తీసుకున్నా, పోటీ చేసిన, ప్రచారాలన్నీ బాగా చేసిన. ఇక గెలిచినుంటే చేసేదాన్ని, చెయ్యనని అయితే ఏం కాదు, చేసేదాన్ని, ఒక వర్గం వాళ్ళకన్నా చేసేదాన్ని కదా. గట్లా మరి ఓవైసీ ఇప్పుడు అందరికైతే చేయడు కదా. అందుకే ఆ ఉద్దేశంతో నేను అంతే, ఇది సత్రమా ఏమన్నా, మరి ఏమన్నా ఇది సత్రమా నేను అందరికీ చేయని, కానీ ఆ ఉద్దేశంతో ఓవైసీ అందరికీ చేస్తలేడు కదా. గా ఉద్దేశంతో లేకపోతే నేను గెలిచి నింటే ఓవైసీకి మెట్రో వేయించేదాన్ని, ఇట్లా మస్తు చేసేదాన్ని నేను. నాకైతే చాలా ప్లాన్స్ ఉండే. ఇప్పుడు సరే అయిందంతా అయిపోయింది, వాళ్ళ గెలుపును వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇక అది వాళ్ళకు ఉండాలి కదా. బోగస్ ఓట్లతోనే గెలిచినాం మేము, మా గెలుపు కూడా ఒక విలువ ఉన్నదా అనేసి వాళ్ళకు ఆత్మసాక్షికి తెలిస్తే నాకు అదే చాలు. ఇక నా ప్రజలు నాతోనుండేటోళ్ళు నాతోనున్నారు, అందరు నా వాళ్ళు నాతోనున్నారు. ఇక ఇదంతా తీసేస్తే మళ్ళీ 3వసారి మేము అక్కడ రాజ్యస్థాపన చేసినాం. మా మోదీ షాలు కష్టపడ్డ దానికి తగిన ఫలితం అయితే దొరికింది. ఇగో ఇదే ఇక ధర్మం కోసం పాటు పడుతుంటే ఒకటి కాకపోతే ఒక మంచి చేయబోతే ఇంకో షెడ్ అయినట్టు మాకు అనుకున్న సీట్లు అయితే రాకపోయా. మరి 400 పార్ అంటే మీ 200 అట్లా గంటల కొంచెం తక్కువైనాయి లేండి. కానీ ఏమైతే ఏమైంది, మేమే కదా మళ్ళీ గద్దెనెక్కింది. ఇప్పటి నుంచి కూడా మళ్ళీ మేమే పాలిస్తాం. ఇన్ని రోజులు మేము ఏం చేసినామో ఇప్పుడు కూడా అదే చేస్తాం. ఇక గిట్టరానోళ్ళు పడరానోళ్ళు మేము అన్న మాటల్ని అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి మసాలేసి అదేసి ఇదేసి ఇంకో ప్రజలకి ఇంకో రకంగా చూపించి వీళ్ళకి ఇంకో రకంగా చూపించి మమ్మల్ని వాడుకొని ఓట్లన్నీ ఎత్తుకోవాలని చూసిండ్రు, ఎత్తుకున్నారు. ఇప్పటి నుంచి వాళ్ళు అంతే చేస్తారు. ఇప్పటికైనా ఓడిపోయినాం కదా, ప్రజలు మమ్మల్ని నమ్మకపోయారు కదా, ఇంకా కూడా అనేమనుకోరు వాళ్ళు. మోదీ ఎంతకాలము రాజ్యంలో ఉంటే వాళ్ళు అంతకాలం మా మీద రాళ్ళు రుబ్బుతూనే ఉంటారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, బీజేపీలో అట్టడుగు స్థాయిలో ఉండే ఎవరైనా కార్యకర్త ఉంటే అది నేను, అతన్ని నేను, ఆమెను నేను, అట్లుండే పనిచేస్తే ఇక నాకు పదవితోనా దాంతోనా ఏమొద్దు. ఏమంటున్నావనా? ఏమంటున్నావు? నేనా బీజేపీ నుంచి ఏదో ఆశిస్తున్నానా? ఊకో అన్నా, మహా అంటే నాకు ఏ గవర్నర్ పదవో ఇస్తారేమో. మరి
ఇగో భిక్ష మోదీ ఇచ్చిందా చేస్తా, ఇవ్వకపోతే ప్రజలను సేవ చేసుకుంటా. ఏమన్నావే కాక నువ్వు జర చెప్పరా తమ్మి, ఇనొస్తలేదు. విరించి పక్కన పెట్టుండి. ఇగో రాజకీయాలే మాట్లాడుకుందాం, వ్యాపారం ఎందుకు? ఏం లేకపోతే సరే నాకు విరించే దిక్కు, మళ్ళా నేను శవాల మీద పైసలు ఏరుకోవడము, శవాల మీద వ్యాపారం చేస్తా, అది వద్దు, అది జరసేపు వద్దు తమ్మి, పక్కన పెట్టుడి. రాజకీయానికి వచ్చినో అవి అడగండి. మీరు ఇట్లా ప్రశ్న వేస్తే నేను జవాబులు చెప్తా కదా. ఎప్పుడైనా నేను జవాబులు చెప్పకుండా మీకు చెప్పిన అందరికీ చెప్తానే ఉన్నా కదా. అది ఏమంటున్నావు? మతాలు, ఇగో మతాలు అవి ఇవి వాడుకొని రాజకీయం చేయాలని అయితే నాకు లేదు. నేను ముస్లింల ఇండ్లకి పోయినా, వాళ్ళతోనే మంచిగున్నా, వాళ్ళు ఇచ్చిన నీళ్ళు తాగినా, ఒక పేద అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక హోటల్, చిన్న బుడ్డి నడిపే హోటల్ కాడిపోయి వాళ్ళకి దోశలు వేసిన, నేను ఇంకా మస్తు చేసిన. అన్నీ చేస్తే మీరు బాణాలు ఇగ్గిన, పతంగులు చింపినా, గివే మాట్లాడుకుంటే నా తప్పు కాదు. అది డిఫాల్ట్. అది ఇక బాణాలు ఇగ్గడం అనేది ఇక నాకు డిఫాల్ట్, అది నాకు అలవాటు, నా ధర్మం కూడా అదే కదా. అంత మాత్రాన్ని ఇక నేను ఆ బాణాలన్నీ ఇక ముస్లింల ఇళ్ళ మీదకి, మసీదుల మీదకి, ముస్లింల జీవితాలకి ఇగ్గుతారు కాదు కదా. అట్లా మీరు సోచాయించుండి జరా. నేను ఒక ఆడబిడ్డని, అబ్బా వచ్చిన మీ బతుకులు మారుస్తా అని నేను కొంగు జాపి ఓట్లు అడిగిన, కొంతమంది వేసిండ్రు అనుకోండి, కొంతమంది వేయలేదు, సరే నేను ఓడిపోయినా ఇప్పుడు. కానీ నిజంగా హైదరాబాదులో సొక్కంగా ఎలక్షన్లు జరుగుంటే మాత్రం నేనే గెలుతును. ఇదైతే నేను గ్యారంటీగా చెప్తాను, నేనే గెలిచేద్దాను. ఎందుకంటే నేను అంత నిజాయితీగా ధర్మబద్ధంగా పోటీ చేసిన, నాకు వచ్చిన ఓట్లు కూడా అంతే ధర్మబద్ధంగా వచ్చినాయి. అది సంతోషం. నేనైతే ఇక వాళ్ళ గెలుపు గురించి తెలిసిందే, బోగస్ ఓట్లు అది ఇది అని చెప్పేసి. ఇంకేం మాట్లాడతా చెప్పండి. మళ్ళీ పెట్టుండి, దమ్ముంటే మళ్ళీ ఓట్లు ఎన్నికలు పెట్టుండి. ఇప్పుడు వచ్చే ఓట్లు మొత్తం నాకే పడతాయి చూడండి మీరు కావాలంటే. ఈవీఎం మెషిన్లోటి పాడుగాను, బుర్కాలు ఇంకోటి. అసలు బుర్కాలలో ఎవరు వస్తున్నారు, ఎన్నిసార్లు ఓటేస్తున్నారు అన్నదే తెలియదు. ఇక పోతే అందరూ గుంపులుగా వచ్చి నా మీద కేసులు పెడతారు. ये तो 38 है, आप 38 लिखा है, उठाइए आप। ये कौन है? कौन है? आपका दूसरा आधार कार्ड है आपका? हाँ ये क्या है? पहले बनाई से कितने साल पहले बना ये? అదే ముఖం చూద్దాం అనుకున్నా. ఇప్పుడు మీరు బయటికి పోతే పాస్పోర్ట్ తీయాలన్నా, ఈ స్కూళ్ళల్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలన్నా ముఖం తీస్తారు కదా, పరదా కప్పుకొని చేస్తారు కాదు కదా. ఫోటోలు ఐడి ప్రూఫ్ ఎందుకు ఉంటుంది? ఆధార్ కార్డులో కూడా ముఖం లేకుంటుంది కదా, ముఖంది అడ్డం ఉన్న తెర తొలగించే కదా. మరి వాళ్ళు ఓట్లేనికి కూడా అది చెక్ చేస్తే తప్ప, చెక్ చేస్తే నానా రభస చేసి నా మీద కేసులు పెడతారా ఏమో, అంతా ఏమవుతుందో ఏమో. ఇంకా ఏదేమన్నా కానీ ఇప్పుడు మాకైతే పదవి వచ్చింది, నేనైతే సంతోషంగా ఉన్నా. ఇప్పుడు నేను గెలిచినానే అనుకుంటున్నా. నేను మళ్ళీ ఓల్డ్ సిటీ వీధులలో తిరుగుతా, జనాలందరికీ ఇన్ని రోజులు ఎట్లా సేవ చేసినానో అట్లనే సేవ చేస్తా, అట్లనే మంత్రాలు చదువుతా, అన్ని పూజలు పునస్కారాలు చేస్తా, గుళ్ళు గోపురాలు తిరుగుతా, మొత్తం ఇంకా నేను ఇప్పుడు ఎట్లున్నానో అట్లనే ఉంటా. ఇంకా ఏ స్టంట్ వర్కౌట్ కాకపోతే లాస్ట్కి ఇక విరించిలా పోయి కూర్చొని పేద ప్రజలకి ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళ నుంచి లక్షలు గుంజే ప్రయత్నం చేస్తా. ఏం కాదు అనుకుంటే రిచ్ కిడ్స్ వస్తే ఇక వాళ్ళు చచ్చిపోయిన శవానికి కూడా నేను ఇంజక్షన్లు ఇచ్చో ఆపరేషన్ చేసో పైసలు సంపాదించుకుంటా. అది వరస్ట్ కేసులా. ఇప్పుడే అనుకోకుండా మీరు ఇవన్నీ భయపడకండి, నేను మళ్ళీ గెలుస్తా. సరేనా, మళ్ళీ గెలుస్తా కదా, మళ్ళీ వచ్చే ఎన్నికలలో మళ్ళీ కలుస్తా. మరి ఉంటామరా, పోండి ఇంకా క్వశ్చన్లు వద్దు, వెళ్ళిపోండి అన్నారు జర్నలిస్ట్. థ్యాంక్ యూ బాయ్.